ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నారాయణ మంత్రం చెప్తేనే మనకి అనేకమైనటువంటి జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ లక్ష్మీనారాయణ తలుచుకుంటే కనీసం మనకి ధనప్రాప్తి కలగదా? తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మనము లక్ష్మీనారాయణ స్మరణ, ఈశ్వర అనుగ్రహాన్ని పొందడానికి పరమేశ్వరుని అభిషేకం చేసుకుంటూ ఎవరెవరైతే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఎలాగో షేర్ పెడుతున్నారు పెట్టుబడి, కాస్త శివుణ్ణి ప్రసన్నం చేసుకొని లక్ష్మీనారాయణ యొక్క స్మరణ చేసుకొని మనం కనుక అందులో పెట్టుబడి పెడితే తప్పకుండా లాభం రావచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది నా అభిప్రాయం. స్వీయ నియంత్రణ కావాలి. మనం దాని గురించి బాగా పరిశోధన చేసే ప్రయత్నం చేయాలి. నేను ఈ షేర్ మార్కెట్ గురించి కూడా చెప్తున్నప్పుడు ఏదో తూతు మంత్రంగా పైన ఏదో వస్తుంది వాడనండి. అసలు ఎస్పీ అంటే ఎస్ఎండ్పి అంటే ఏమిటి, అసలు దాన్ని ఎలా చూస్తాం మనం, అలాగే మనకి ఫెడరల్ రేట్ ఎలా ఉంటుంది, అలాగే మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ ఎలా ఉంటుంది, మన జీడిపి యొక్క ఉన్నతి ఎలా ఉంటుంది తెలుసుకుంటాను. ఆ లోతులోకి వెళ్ళా. నేను షేర్లు నేను కొనను, షేర్లలో నేను పెట్టుబడి పెట్టాను, కానీ దాని గురించినటువంటి ఒక విశ్లేషణ చేయడానికి చదువుకుంటాను ఆ విషయాన్ని. అలాగే ఫెడ్ రేట్స్ ఎలా ఉంటాయి, సో అవి ఎలా ఉంటాయి. అలాగే ఎస్ఎండ్పి అంటే ఏమిటి, మనకి యునైటెడ్ అమెరికా దేశంలో మనకి ఈ 500 కంపెనీలు, టాప్ 500 కంపెనీల యొక్క రేటింగ్ని నిర్ణయిస్తాయి. అవి అంటే సూపర్ ఆర్ పూర్ అని అర్థం. అంటే స్టాండర్డ్ అనుకోండి, పూర్ అనుకోండి. ఈ రకంగా 500 కంపెనీలని వాళ్ళు అనాలిసిస్ చేసి మనకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్ఎండ్పి 500 కంపెనీలు. అలాగే మన దగ్గర కూడా షేర్స్ మనకి నిఫ్టీ అంటారు కదా, మన దగ్గర నిఫ్టీ 50 అంటారు. అలా ఏ కంపెనీలో షేర్లు బాగా డెవలప్ అవబోతున్నాయి, వాటి ఉత్పత్తి ఏమిటి, వాళ్ళ యొక్క ప్రొడక్షన్, సేల్, బయింగ్ ఏమిటి, ప్రజల్లో ఉండేటువంటి వారితో అనుసంధానం ఏమిటి, ఇది ఒక భాగం. అలాగే యుఎస్లో ఎస్ఎండ్పి ఒకటి. అలాగే ఐరోపా మార్కెట్ కూడా మన ప్రభావం చూపిస్తుంటుంది. మనం ప్రస్తుతానికి షేర్ మార్కెట్లో ఉన్నాం. ఎలా ఉండబోతుంది డిసెంబర్ 22 నుంచి దాదాపు మనకి 22 టు 26 మధ్యలో ఒకటి మనకి సెలవు వచ్చింది, క్రిస్మస్ హాలిడే. అంటే తీస్తే 4 రోజులే. 4 రోజుల్లో ఎంత ఆర్థిక వృద్ధి పొందుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే ముందుగా దాదాపుగా మనము గత వారంలో సెన్సెక్స్ విషయంలో మనం ఆల్మోస్ట్గా మనం 90% రీచ్ అయినాం. 84,929 అంటే 85,000లో కొద్దిగా అది మనకి కూడా మనకి 25,966 నియర్ బై దగ్గరలో ఉన్నాం. మనం 80% దగ్గరలో ఉన్నాం. ఇక సెన్సెక్స్ అయితే మనం తప్పకుండా 90% రీచ్లో ఉన్నాం, 84,929. సో అంటే దాదాపు కొంత నేను డౌన్ కనబడుతున్న విషయం చెప్పాను మీకు స్టార్టింగ్లోనే, కావాలంటే మీరు చూసుకోవచ్చు. బట్ తర్వాత దాన్ని 85,000 86,000 వరకు కూడా ఇచ్చాను నేను. బట్ ఓవరాల్గా డౌన్ ట్రేడింగ్లో ఉందని చెప్పాను నేను. మరి ఈసారి ఎలా ఉంటుందో చూసుకుందాం మనం. నిఫ్టీ 25,966 గత వారంలో ముగింపు బాగా ఉంది. అది కూడా మనం 80% రీచ్ అయినాం. మనం బాగాలేకపోతే నష్టం వస్తే నేను తప్పు ఒప్పుకుంటాను, లాభం వచ్చింది ఖచ్చితంగా. రెండవది ఎస్బీఐ బాగానే ఉంది, మన యావరేజ్ అనుకున్నాం బాగానే ఉంది. ఎస్ బ్యాంక్ మనం బాగాలేదన్నాం, ఈసారి బాగానే ప్రాఫిటబుల్గా ఉంది. ఐసిఐసి ప్రాఫిటబుల్గా ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ మనం లాస్ట్ టైంలో మనం బాగాలేదనుకున్నాం, బట్ ఆర్థికంగా బలంగానే ఉంది. హెచ్డిఎఫ్సి ఎల్ఐసి బాగుంది అనుకున్నాం, అద్భుతంగా ఉంది. హెచ్ఎస్బిసి కూడా లాస్ట్ టైం మనం కొద్దిగా నష్టం వచ్చే సూచనలు కనబడతాయి అనుకున్నాం, బట్ దేవుడి దేవల్ల మంచి లాభాన్ని పొందుకుంది. కెనరా బ్యాంక్ యాజ్ యూజువల్గా డౌన్ ట్రేడే స్టార్ట్ అయింది. మరి ఈసారిలో కెనరా బ్యాంక్ వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. హెచ్ఎస్బిసి మరి ఈసారి కొద్దిగా నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. ఎల్ఐసి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, హెచ్డిఎఫ్సి లాభాలు పొందుతుంది. యాక్సిస్ బ్యాంకు మరి నేను ఈసారి కూడా దాన్ని నష్టాలు పొందుకునే అవకాశం ఉందని చెప్తున్నాను. ఐసిఐసి మాత్రం మళ్ళీ కొద్దిగా యావరేజ్గా ఉండబోతోంది. ఎస్ బ్యాంక్ లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధిని కొనసాగించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. టాటా స్టీల్స్ అయితే మంచి లాభాలు పొందుకుంటుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ చాలా బ్రహ్మాండ లాభాలు ఉంటాయి. బట్ అలాగే భారతీయ సిమెంట్స్ కానీ భారతీయ ఎయిర్టెల్ కానీ నష్టాలు చవి చూసే అవకాశాలు, బిహెచ్ఎల్ కాస్త లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. అలాగే మనం ఐటీ సెక్టార్లకు వచ్చినప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, అలాగే టెక్ మహీంద్రా అండ్ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా అద్భుతమైన లాభాలు ఉన్నాయి.
హెచ్సిఎల్ గత వారంలో చాలా డౌన్లో ఉంది. ఈసారి మంచి గ్రోత్ ఏర్పడే అవకాశం హెచ్సిఎల్కి బాగా కనబడుతోంది. మంచి కొత్త కొత్త ప్రాజెక్టులు వీళ్ళకి జపాన్ ప్రాజెక్టు రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా వీరికి హెచ్సిఎల్ వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం సూచిస్తోంది. ఇక ఆటోమొబైల్ షేర్లకు వచ్చినప్పుడు తప్పకుండా మనం గత వారం చెప్పినటువంటి అన్ని ఆటోమొబైల్ షేర్స్ లాభాలు ఉన్నాయి. ఫార్మా కూడా మనం చెప్పిన అన్ని ఫార్మా సేల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మారుతి సుజుకి కానివ్వండి, మహేంద్ర అండ్ మహేంద్ర కానివ్వండి, ఐటీసీ, టాటా అండ్ అశోక్ లీలాండ్ ఇవన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి లాభాలు పొందుకున్నాయి. ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకే ఒకటి కొద్దిగా మనకి మహేంద్ర అండ్ మహేంద్ర కొద్దిగా ప్రొడక్షన్ తగ్గడం వల్ల కానీ లేదంటే పోటీలలో వెనకడుగు వేసే అవకాశం వల్ల యావరేజ్ ఫలితాలు కనపడుతున్నాయి. మహేంద్ర అండ్ మహేంద్ర ఆటోమొబైల్ షేర్స్ కొనే వాళ్ళు ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇక ఫార్మా విషయంలో రెడ్డి ల్యాబ్స్, అరోబిందో, సన్ ఫార్మా 3 ఈ వారంలో లాభాలు ఉన్నాయి. గత వారంలో కొంత సన్ ఫార్మాకి ఇబ్బంది వచ్చినట్టు అనిపిస్తోంది. బట్ ఏదేమైనా తప్పకుండా ఈ ఫార్మా కంపెనీలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోండి. బట్ నిఫ్టీ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు ఈ వారంలో అని అడిగితే 26,210 నుంచి నిఫ్టీ వచ్చేసి 26,210 నుంచి 26,385 వరకు బెంచ్ మార్క్ దాటడానికి అవకాశం కనబడుతోంది. తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. సెన్సెక్స్ 85,537 85,537 నుంచి 85,890 వరకు రీచ్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ మధ్యలోనే ఊగిసలాడ ఉండే అవకాశం ఉంది. బట్ ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఈ ఐటీలలో రేట్ కట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్, యుఎస్ ఇన్ఫ్లేషన్ వల్ల ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, ఫెడ్ రేట్స్ కట్టింగ్ వల్ల కానివ్వండి కొంత ఒడిదుడుకులకి వస్తుంది. రెండవది ప్రతి ఒక్క దేశంలో కూడా కాస్త విరామం ప్రకటించే అవకాశాలు అంటే విలాసాలకి విరామానికి ప్రకటించే అవకాశం ఉంది కనుక కొద్దిగా నెమ్మదిగా ట్రేడింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుండి కొన్ని ఐరోపా మార్కెట్ కొద్దిగా మనకి అవరోధంగా మారే అవకాశం కనబడుతోంది. మరి మంగళవారం, బుధవారం కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం. బట్ ఏదైనా సరే మన భారతీయ ఆర్థిక మూలాలు మనకి మంచి బలం, సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కనుక తప్పకుండా, ఎందుకంటే రాబోయేది సంక్రాంతి, అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీకు స్టాండర్డ్గానే మనకి గ్లోబల్ మార్కెట్ కూడా మంచి అద్భుతంగా కనబడుతోంది. కాబట్టి పర్వాలేదు, 25th హాలిడే ఉన్న 4 డేస్లలో కొంత మెరుగైన ఫలితాలు పొందుకునే అవకాశం అయితే చాలా బలంగా కనబడుతోంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదని చెప్పబడుతోంది. లాభమే కనిపిస్తోంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జన అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. నమస్కారం, ప్రేమతో మీ కిరణ్ శర్మ.